నమస్తే అందరికీ. హాయ్ బ్రోస్. సో అందరూ ప్లేస్‌మెంట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? అంటే టీసీఎస్ వస్తుంది గదా! తెలిసి అందరూ కొంచెం గడిబిడిగా ఉండే ఉంటారు. సో ప్లేస్‌మెంట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? సో నేను ఒక మంచి రూట్ మ్యాప్‌తో మీ ముందుకొచ్చాను. జస్ట్ 15 డేస్ టు ఎగ్జామ్ కాబట్టి 15 డేస్ సరిపోయేట్టుగా మనం 15 డేస్‌లో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనే ఒక చిన్న లాస్ట్ మినిట్ ఆఫ్ రివిజన్ కింద మీకు ఈ యొక్క వీడియో పనిచేస్తుందనమాట. సో ఎవరైనా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఒక క్లారిటీ అయితే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా ఈ వీడియోలో. ఇప్పుడైతే మనకి టీసీఎస్ వల్ల అసలు ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే చాలామంది అప్లై చేస్తారు కదా. సో వాళ్ళు బీసీఏ, బీఎస్సీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్ బయోకెమిస్ట్రీ ఇలా ప్రతి ఒక్కరు కూడా టీసీఎస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక విషయము టీసీఎస్ నెగిటివ్ మార్కింగ్ లేదు. చాలామంది అడుగుతున్నారు టీసీఎస్ నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటున్నారు. టీసీఎస్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకేనా. సో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ఏవైనా ఒకటి మీరు ఆన్సర్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మ్యాక్సిమం టైంలో మీకు వచ్చే ఆన్సర్స్ పెట్టండి. ఆ తర్వాత రానప్పుడు బి ఆర్ డి రెండిట్లో ఏది పెట్టినా కూడా మనకి ఆన్సర్స్ కరెక్ట్ అవుతున్నాయంట. నేను చాలాసార్లు ట్రై చేశాను అండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు. సో కరెక్ట్ అవుతున్నాయని చెప్పారు. సో ఇదొక ట్రిక్ అని మీరు పెట్టుకోండి. అసలా సిలబస్‌లో మనకి ఎలా ఉంటుందో ఆల్రెడీ మీకు చెప్పాను. సిలబస్ ఎట్లా ఉంటుందో చెప్పాను కదా. 20 క్వెషన్స్ మనకి న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. 20 క్వెషన్స్ మనకి టైం వచ్చేసి 30 మినిట్స్ అనమాట. సో 30 మినిట్స్ 20 క్వెషన్స్ కంప్లీట్ అంటే హాఫ్ అన్ అవర్ టైంలో 20 క్వెషన్స్ కంప్లీట్ చేయాలండి. సో 20 క్వెషన్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి హాఫ్ అన్ అవర్ టైంలో మీరు ఎలాంటి క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలనమాట. అంటే ఒకవేళ లెంతీ ప్రాబ్లమ్స్ ఉంటాయనుకోండి. సపోజ్ మనకి ఇప్పుడు పర్సెంటేజ్ అవన్నీ మనం ఈజీగా చేసేయొచ్చు. లేకపోతే ఇప్పుడు బోల్ట్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ అనుకోండి మనకి లెంతీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లెంతీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి మనకి ఒకటి సందేహం రావచ్చు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇప్పుడు 1 మినిట్‌లో ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ వెర్బల్ ఎబిలిటీ వచ్చేసి మనకి 20 క్వెషన్స్ అంటే అది కూడా 30 మినిట్స్ అండి. వెర్బల్ ఎబిలిటీలో కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ప్యాసేజెస్ వచ్చినప్పుడు అండ్ పారా జంబ్లింగ్, ప్యాసేజెస్ అండ్ ఇట్లా మన సెంటెన్సెస్ కరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కొంచెం టైం పడతాయి. సో వాటిని లేట్‌గా పెట్టుకోండి. ముందైతే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామటికల్ పార్ట్ ఉంటుంది కదా. గ్రామటికల్ పార్ట్ అంతా ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి. సో అది మీకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుందనమాట. లాస్ట్‌లో టైం ఉన్నప్పుడు లాస్ట్‌లో మనకి 20 మినిట్స్‌లో మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా లాస్ట్ 10 మినిట్స్ మనకి ప్యాసేజెస్ పార్ట్ పెట్టుకుంటే చాలా బావుంటుంది. సో ఆ తర్వాత మనకి రీజనింగ్ ఎబిలిటీ. రీజనింగ్ ఎబిలిటీ ఈస్ నంబర్ 1 టైమ్ కిల్లింగ్ అనమాట. ఎందుకంటే మనకి ఆ క్వెషన్స్‌కి ఒకవేళ లాజిక్ తెలియకపోతే ఖచ్చితంగా మనకి టైం అక్కడ వేస్ట్ అవుతుంది. సో రీజనింగ్ ఎబిలిటీలో బ్లడ్ రిలేషన్స్ అండ్ ఆల్సో ఇంకా మనకి క్యూబ్స్, పేపర్ కటింగ్ ఇలా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. అంటే మనం చూస్తే వచ్చేసే టాపిక్స్ ఉంటాయన్నమాట. వాటిని బాగా ఫోకస్ చేయండి. కోడింగ్, డీకోడింగ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కూడా సేమ్ 30 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత కోడింగ్ ఎబిలిటీ. కోడింగ్ ఎబిలిటీ అనేది ఆప్షనల్. మనం సపోజ్ నింజా కావాలనుకోండి. సో నింజా ప్లేస్ అవ్వడానికి కోడింగ్ అనేది అట్‌లీస్ట్ హాఫ్ కోడ్ చేసినా కూడా అట్‌లీస్ట్ మనకి టెస్ట్ కేస్ పాస్ చేసినా కూడా సరిపోతుందన్నమాట. అంటే ఒక 7 టెస్ట్ కేసెస్ ఉంటే అందులో హాఫ్ టెస్ట్ కేసెస్ పాస్ చేసినా కూడా మనకి సరిపోతుంది నింజా రౌండ్‌కి. అలాగే ఇప్పుడు ఒకవేళ మీరు డిజిటల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కోడింగ్ అనేది రావాలి. అండ్ ప్రైమ్ రావాలన్నా కూడా కంప్లీట్‌గా 2 కోడింగ్ కూడా కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇట్లా మీకు బేసిస్ మీరు దేంట్లో వెళ్దాం అనుకున్నారు. ఒక ప్లేస్‌మెంట్ కావాలంటే నింజా రోల్‌కైనా కూడా మీ ఎబిలిటీ చూసుకోవచ్చండి. ఆ తర్వాత న్యూమరికల్ ఎబిలిటీస్ టాపిక్ వైస్ అనమాట. ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని క్వెషన్స్ రావచ్చు. మాక్సిమం నేను చాలా రిసర్చ్ చేసి ఇచ్చాను. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పేపర్స్ చూసాను. అండ్ కొందరు యూట్యూబర్స్ దగ్గర మొత్తం ఒక రిఫరెన్స్ కలెక్ట్ చేసి మీకు ఇలా ఇవ్వడం జరుగుతుందనమాట. న్యూమరికల్ నెంబర్ సిస్టమ్స్ నుంచి మనకి 2 క్వెషన్స్ వస్తాయండి. 1-2 క్వెషన్స్ వస్తాయి. అండ్ ప్రాఫిట్ లాస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి ప్రాఫిట్ లాస్ నుంచి. అండ్ వర్క్ అండ్ టైమ్ కూడా మనం చూసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. ప్రాబబిలిటీ నుంచి ఖచ్చితంగా 2 క్వెషన్స్ వస్తాయి. అండ్ క్లాక్ అండ్ క్యాలెండర్. క్యాలెండర్స్ అని చాలా మందికి లైక్ రాదు, తెలియదు పోతే ఇప్పుడు టైం వేస్ట్ చేయకండి. కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటది. క్లాక్స్ అయితే ఈజీగా మనం చేయొచ్చు. సో నంబర్ సిరీస్ అంటే క్లాక్ నుంచి ఎలా టైం ఇవ్వచ్చు అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో టైం ఇంత టైం అయింది. నెక్స్ట్ యూఎస్ఏలో ఎంత టైం ఉంటది. అండ్ ఇక్కడికి అక్కడ డిఫరెన్స్ ఎంత అలా మనకి మెల్లమెల్లగా కొంచెం అలాంటి కొన్ని ట్రిక్ క్వెషన్స్ కింద ఇవ్వచ్చు. ఆ తర్వాత నంబర్ సిరీస్. నంబర్ సిరీస్‌లో మనకి చెప్పనవసరం లేదు. చాలా క్వెషన్స్ వస్తాయి. మాక్సిమం వస్తాయి. నెక్స్ట్ పై చార్ట్, గ్రాఫ్ అండ్ ఇదొచ్చేసి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే మనకి పై చార్ట్, గ్రాఫ్స్ ఇలా మొత్తం ఒక పిక్చర్ ఇచ్చి అందులో నుంచి క్వెషన్ పెడతారనమాట. సో ఇది కూడా మనకి మార్క్స్ ఈజీగా ఇందులో నుంచి మనం స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత రీజనింగ్ ఎబిలిటీలో క్వెషన్స్ ఎట్లా ఉంటే లెటర్ సిరీస్‌లో చెప్పాను కదా కోడింగ్, డీకోడింగ్‌లో మనకి సపోజ్ ఇప్పుడు డీఏఎంపీ యాస్ కోడెడ్ యాస్ 20 హౌ క్యాంప్ కోడెడ్ ఇది క్వెషన్ ఇస్తారనమాట. అంటే డామ్ 20 కోడ్ చేసింది. క్యాంప్ ఎంత కోడ్ చేస్తుందని అలా క్వెషన్స్ ఇస్తారు. దాన్ని లెటర్ సిరీస్ చెప్తూ ఉంటాము. లెటర్ సిరీస్‌లో ఇంకోటి ఏంటంటే
స్పేస్ ఇచ్చి ఎఫ్, స్పేస్ ఇచ్చి హెచ్ అలా ఇచ్చేసి మధ్యలో లెటర్స్ ఏంటి కనుక్కోమంటారు. అట్లా కోడింగ్ అట్లా ఉండొచ్చు. సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సపోజ్ మనకిప్పుడు సిట్టింగ్ అరేంజ్‌మెంట్ 2 టైప్స్ ఉంటాయి. సర్క్యులర్ అలాగే లీనియర్ అనమాట. సర్క్యులర్ అంటే లైక్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కింద కూర్చున్నట్టు. లీనియర్ అంటే ఇప్పుడు అందరూ స్ట్రెయిట్‌గా ఒక బెంచ్‌లో కూర్చున్నట్టు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయి. సో మీకు ఆ క్వెషన్స్ అనేవి కావాలంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. టాలెంట్ బ్యాటిల్‌లో వెళ్ళండి. సో అందులో మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందులో టాపిక్ వైస్ క్వెషన్స్ ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వచ్చనమాట. సో బ్లడ్ రిలేషన్స్ ఖచ్చితంగా 2 క్వెషన్‌లు వస్తాయి బ్లడ్ రిలేషన్స్ నుంచి వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ బ్లడ్ రిలేషన్స్ మన టైప్స్ ఉంటాయండి. ఎలా ఎలా అడగొచ్చు అంటే మనకి సీయింగ్ ద ఫోటోగ్రాఫ్ ద మ్యాన్ సేస్ దట్ హర్ మదర్స్ డాటర్ బ్రదర్ ఈస్ సన్ ఆఫ్ హర్ ఓన్లీ ఫాదర్. అంటే ఆ ఫోటోని చూపించి ఆ ఫోటోలో ఉన్న పర్సన్ గురించి అట్లా మనకి చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ లేకపోతే మనకి ఎక్స్ అనే వాల్యూ వచ్చి ఫాదర్, వై అనే వాల్యూ వచ్చేసి మదర్, జెడ్ అని వచ్చేసి సన్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంతా ఏమవుతుంది? అట్లా మనకి ఒక సిరీస్ ఆఫ్ కొన్ని సింబల్స్ ఇచ్చి మనకి క్వెషన్స్ అడగొచ్చనమాట. అండ్ ఇట్లా అడగొచ్చు. లేకపోతే డైరెక్ట్‌గానే అడగొచ్చు. ఇట్లా మన టైప్స్ ఆఫ్ క్వెషనింగ్ అనేది మనకి బ్లడ్ రిలేషన్స్‌లో కనిపిస్తుంది కదా! నెక్స్ట్ మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి సిలోగమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత మనకి వెర్బల్ వచ్చేసి మనకి ఎర్రర్ డిటెక్షన్. అంటే మనకి ఒక సెంటెన్స్‌లో ఒక ఎర్రర్ ఉంటుంది. దాన్ని ఎట్లా డిటెక్ట్ చేస్తాము అదొకటి. నెక్స్ట్ వర్డ్ కంప్లీషన్. వర్డ్ కంప్లీషన్ అంటే ఏంటంటే మనకి ఒక వర్డ్ ఇస్తాడు. ఆ వర్డ్‌ని మనకి లైక్ కంప్లీట్‌నెస్ మనకి సెంటెన్స్ కంప్లీట్ చేయడం అనమాట. అండ్ రీడింగ్ పాసేజెస్ అంటే ఇది చాలా టైమ్ టేకింగ్. సో కొంచెం జాగ్రత్తగా చేయండి. సెంటెన్స్ జాయినింగ్ అంటే ఒక 2, 3 సెంటెన్స్ ఇచ్చేసి దానికి కంజంక్షన్ యూజ్ చేస్తాము. వాటెవర్ ఏమైనా యూజ్ చేస్తాం. మధ్యలో బట్ అండ్ ఆర్ అండ్ ఆల్‌దో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అలా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి కదా! కంజంక్షన్ వర్డ్స్ ఉంటాయి. వాటిని ఎలా జాయిన్ చేస్తామని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఇది కూడా. ఇట్లా మనకి డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయండి. సో వీటిలో మనం మాక్సిమమ్ క్వెషన్స్ అనేవి ఈజీగా మనం గ్రాబ్ చేసేయొచ్చనమాట. లైక్ టీసీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదైతే చాలా యూజ్‌ఫుల్ అవ్వచ్చు. ఈ వీడియో నాకు తెలిసి చాలా మంది యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో వన్ టైమ్ అంటే ఇప్పుడు 1 సెకండ్‌లో మనం ఈ యొక్క బ్లడ్ రిలేషన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు. 1 సెకండ్‌లో మనం వీటిని ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ రేపు వచ్చే వీడియోస్ నుంచి నాకు చాలా వస్తుంది. సో నాకు తెలిసి మీ అందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ మినిట్‌లో రివిజన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పటికి ఎంత ప్రిపేర్ అయినా కూడా లాస్ట్ మినిట్‌లో మనం ఏం ప్రిపేర్ అవ్వకపోతే చాలా కష్టం ఎగ్జామ్ రాయడం. సో మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అందరూ కూడా. అండ్ ఈ సీరీస్ కింద తీసుకోండి. సీరీస్‌లో చెప్పాను కదా క్వెషన్స్ ఎట్లా వస్తాయని చెప్పేసి. మీ డిస్క్రిప్షన్ టాలెంట్ బ్యాటిల్ అనే ఒక వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. అందులో మీకు క్వెషన్స్ ఉంటాయి. సో క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ అవ్వచ్చు. టాపిక్ వైస్ ఉంటాయి క్వెషన్స్ ప్రాక్టీస్ అవ్వచ్చు. అండ్ యూట్యూబ్ రిఫరెన్సెస్ లింక్స్ ఇస్తాను. సో వాటెవర్ ది బెస్ట్ రిసోర్సెస్ లింక్స్ ఇస్తాను. సో అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ నేను కూడా రేపటి నుంచి 1 మినిట్‌లో మనం ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనే ఒక దాన్ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రేపటి నుంచి. సో మీరు దాన్ని కూడా మీరు జాగ్రత్తగా తీసుకుంటారని అనుకుంటున్నాను. ప్రిపేర్ అవ్వండి బాగా. ఆల్ ది బెస్ట్ ఫర్ టీసీఎస్ ఎగ్జామ్. అందరూ కూడా మంచిగా టీసీఎస్‌లో ప్లేస్ అవ్వాలి. శ్రీమాత్రే నమః.